మరి ఎంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఎంతకీ చెప్పేవాడు మీరెవరు? తానే ఉన్నాక తాను తెలుసుకోమని, తాను తెలుసుకోమని, తన ఆత్మను తాను తెలుసుకోవాలని, తన ఆనందాన్ని తానే తెలుసుకోవాలని, తన అస్తిత్వాన్ని తానే తెలుసుకోవాలని, తన చైతన్యాన్ని తానే తెలుసుకోవాలని, తన శక్తిని తానే విడుదల చేసుకుంటున్నాడు. తన శక్తి యొక్క సమర్థత అన్నీ కూడా తానే తెలుసుకోవాలని, ఆత్మశక్తితో ఉండాలని, ఆత్మభావంతో ఉండాలని ఎక్కువగా అందరూ అంటూ ఉంటారు కదా. అంటే తన ఆత్మను తాను తెలుసుకున్నాడా లేదా అని తెలుసుకోకుండా ఆత్మ అనే పదం ఎలా చెప్పాడు? నేను శరీరాన్ని, నేను శిరస్సుని, తల, మొండం, కాలు, చేతులతో ఉన్నాను. ఈ పదాల్లో నేను శరీరాన్ని అనేప్పటికీ మొత్తం వచ్చేసింది. తల, మొండం, కాలు, చేతులు అంటే సంపూర్ణ అవయవాలు వచ్చినాయి. ఏ అవయవాలు? పైన కనిపించే అవయవాలు వచ్చినాయి. అంటే తల, మొండం, కాలు, చేతులు ఉన్న తర్వాత అస్థిబంధం గురించి వాడు చెప్పడు. అరే వాడు చక్కగా పైకి బాగానే ఉన్నాడురా, లోపల ఏదో నొప్పి అంటున్నారా, ఊపిరితిత్తులో అదేదో క్యాన్సర్ అంటున్నారు, టీబీ సంబంధం అంటున్నారు అంటారు. అది డాక్టర్ పరీక్ష చేస్తే కానీ తెలియదు కదా. అదేవిధంగా పైకి మొండం, కాలు, చేతులు తాను ఎంత ఇదిగా ఉన్నా చూసే వాళ్ళకి తన లోపల సుఖానుభూతి, దుఃఖానుభూతి, సుఖ దుఃఖానుభూతి దేనికి వస్తుంది? అస్థిబంధనానికి వస్తుంది. కేవలం అస్థిబంధనం అయిపోయాడంటే ఏంటి అర్థం? ప్రాణశక్తి వెళ్ళిపోయింది, మాట్లాడే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం లేదు. ఆ దేహం కూడా చీకి ఇది అయిపోయి అస్థిబంధన భూమికలు బయట పడిపోయాయి. తపస్సు చేసేవాళ్ళు కొంతమంది బయట పడతాయి కదా, బాగా స్కెల్టన్గా బాగా ఎండిపోయి అలా ఉన్నప్పుడు ఎముకలు ఉండి తోలు ఉండి లెంట్గా ఉంటాయి కదా. ఇవన్నీ అనుభూతులే కదా. స్వప్నంలో కావచ్చు, విడిగా కావచ్చు. మనుషులు చూస్తాం, కోమలో వెళ్ళాడు, ఏమి తిండు, ఎముకలు పోగారా అంట. ఎముక తెలుస్తుంది, ఆ సౌండ్ ఇది ఇవన్నీ నరాలు చక్కగా తెలుస్తాయి. ఈ అనుభూతులు ప్రతి వారికి ఉన్నాయి కదా. అంటే లోపల బయట అనే ప్రసక్తి లేకుండా గమనించి గుర్తించే లక్ష్యంతో తాను సహజంగా గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యంతో వాటి పేర్లు పెడుతూ శబ్దంకి శబ్దం ధ్వనిని, భావానికి భావమని, ఆలోచనని, తలంపని, సంకల్పమని, స్మరించడం అని, మన్నం చేయటమని ఈ పదాలని తానే పెట్టాడు. ఇంకా ఏమిటి? సృష్టి కూడా సృష్టి అనే పదం తానే పెట్టాడు. తాను పెట్టలేదు అనుకోండి, మరి ఎవరు అలవాటు చేశారు? నేను అనే పేరు తాను పెట్టుకోలేదు, ఎవరో వచ్చి పెట్టారు నమ్ముతావా? నేను ఉన్నానని పుట్టుకతోనే ఉన్నదాని, పుట్టుకతోనే నాకు నోరుంది సహజంగా కనుక ఆహారం తినగలుగుతాను. నాకు విసర్జించే అవయాలు ఉన్నాయి కరెక్ట్గా. వేళకి పేస పోసుకోవడం, బయటకు పెట్టడం, స్నానం చేయటం, ఆ చెమట పట్టేసి లోపల మాలిన్యం పోవటం, ఇవన్నీ చక్కగా ఆరోగ్యవంతులాగా జరుగుతుంది. దాన్ని బట్టి ఈ అవయాలు తంటే ఉందిగా. ఒక చోట నొప్పి వచ్చింది, అమ్మ ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉందంటే, అరే ఇక్కడ నొప్పి ఉంది కదా, ఇది గుండెరా, ఇక్కడ ఇది రొమ్ము దగ్గర ఉన్నప్పుడు ఇదిరా, అలాగే ఎక్కడో యానస్ దగ్గర అంటే పుండి ఏదో పడింది కదా అదిరా అని చిన్నప్పటి నుంచి ఎవరి అనుభవాలు గమనించో గుర్తించో ఇతరులు చెబుతానో వారి అనుభవాలు ఉన్న వాటిని గుర్తించి గమనించి తెలుసుకుని మనం చేసి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ప్రతివారు అంతే. ఎంతటి మహనీయుడైనా అంతే. అది అవతారాల, దేవతల, దెయ్యాల, రాక్షసుల, మనుషుల, కిన్నెర్ల, నాగజాతి వాళ్ళ, వీళ్ళు ఉన్నారా లేదా కదా. చరిత్ర ప్రకారంగా చూస్తే ఉన్నాను కొంతమంది నమ్ముతారు, పురాణాలు బట్టి నమ్మరు. ఆ నమ్మకాలు ఎలా ఉన్నా నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు మొత్తం సంపూర్ణంగా దేవుడు ఉన్నాను అందరూ అంగీకరించరుగా. చనిపోయిన తర్వాత మళ్ళీ రాడు, జన్మ లేదు అని అందరూ అంగీకరిస్తారు. అంటే ఎక్కువ తక్కువ పర్సెంటేజ్లో భిన్నమైన అభిప్రాయాలతో అన్నాడు. భిన్నమైన సుఖానుభూతులతో, శరీరంలో భిన్నమైన అవయవాలతో, భిన్నమైన రాగద్వేషాలతో, కామకోసాలతో అన్ని తన లక్షణాలు తానే అనుభవిస్తున్నాడు కదా. అట్లా అందరూ అనుభవిస్తున్నారు కదా. నా లక్షణాలలో నేను అనుభవించే సుఖం కానీ దుఃఖం కానీ ఏకపక్షంగా చేసుకుని నాకు అనుకూలంగా మార్చుకుని 4 పుస్తకాలు రాసేసి వాడికి ఏదైనా వస్తే నమ్మకం కలిగే విధంగా, తక్కువ ఉంటే తక్కువను కూడా తెలుసుకుని ఆ తక్కువతో ఒప్పించి మేము ఇచ్చి సిద్ధి ఇచ్చి, లేకపోతే ఈ విధంగా చెప్పి ఇలా చేసుకో నీకు వాకుశుద్ధి కలుగుతుంటే వాడు చేయక వాకుశుద్ధిలో నిజంగానో లేకపోతే ఆ వాకుశుద్ధి ప్రకారంగా ఏదైనా కార్యక్రమం జరిగిందంటున్నా అరే వాడు వాకు మంచిది అని నమ్మకం ఉంటుంది, ప్రతి వాడికే ఉంటుంది. ఆఖరి ఉంగరాలు పెట్టుకుంటే మాట్లాడిందని చాలా మంది. ఆ ఉంగరాలు జడ పదార్థాలు మాట్లాడు.
అలా చెప్పి ఇష్టం వచ్చి అన్ని ఉంగరాలు పెట్టినా మళ్ళీ భయపడతారు. ఒకళ్ళు పెట్టినాకండి ఇంట్లో చావు మీద చావు రోగాలు ఇదే వచ్చింది సెంటిమెంట్ వచ్చేస్తుంది. అంటే ఈ సెంటిమెంట్లు మారవు. సెంటిమెంట్లు ఉన్నాయి మనిషి దృష్టిలో, అవి సెంటిమెంట్లు మారవు కానీ మనిషి మాట్లాడు. ఈ సెంటిమెంట్ ఒకటి ఒప్పుకుంటే నా భార్య నన్నే ప్రేమిస్తుంది, ఎవరిని ప్రేమిస్తుంది అంటాడు. అప్పుడే దాని భార్య కళలో ఎవరైనా రావచ్చుగా. అంతకుముందు తను ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించచ్చుగా. ఎవరిని ప్రేమించచ్చు? తల్లిని ప్రేమించచ్చుగా, భర్తగా ప్రేమించవచ్చు, తండ్రి ప్రేమించచ్చుగా. అవసరం తల్లిదండ్రులు అయితే మీరు అనొచ్చుగా, వాళ్ళు అవుటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అయితే. ఇక్కడ ప్రేమ అనేది ఒక ఏకపక్షంలో చూడాలి, అన్ని కోణాల్లో చూడాలి. అందుకే బట్టలు అంటే చాలా ఇష్టం. ఉన్ని బట్టలు కొంతమంది, సిల్క్ బట్టలు ఉంది, సిల్క్ బట్టలు కొంతమంది, కాటన్ ఉంది, రెండు కలిసి ఇవి అన్నీ అంటారా. నీకు నచ్చిన ఇదే తీసుకోమంటే ఇష్టపడు. అలాగే కొన్ని ఇష్టమైనవి దొరకవు. కాబట్టి ఇష్టాలతో ప్రతి మానవుడితో సహా ఉన్న వాళ్ళు, సాటి వాళ్ళు పరస్పర అండర్స్టాండింగ్లో సహజీవనం చేయటమే తప్ప పూర్తిగా ఏ ఒక్క వ్యక్తి యొక్క ఇష్టాల ప్రకారంగా రెండో వ్యక్తి అంగీకరించాడు. రాజీ పడి చేసే సంసారాలు కానీ తల్లిదండ్రులు కానీ గురువు శిష్యులు ఎవరైనా అంతే. ఎందుకంటే మార్పు అనేది జన్మతాగా మనిషి శరీర దృష్టి వస్తుంది. అవతరాలు ఏదో జుట్టు కత్తిరింపు పెట్టిన నేను జుట్టు బడకలే ఇంతంగా ఉంటానని వాళ్ళని చూసి కటింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడు మునీశ్వర ఘటాల మీద అంటే ఒక్కొక్కరు ఒక తీరుగా ఉండాలి. అలాగే ఆ సాంప్రదాయం అలాగ వచ్చేది. మధ్య మధ్య కొంతమంది మునీశ్వర గడ్డంతా వేసే పైన బుద్ధుడు ఎలా ఉంటాడు ఇదంతా. అంటే ఏది కరెక్టా కాదు. ఆ శరీర ధర్మాలు వెరైటీగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు లాగు దొరుకుని గొచ్చు పెట్టుకున్నాడు, రాను ఏం చేస్తాడు, దాని పరిస్థితి బట్టి వెళ్తాడు అంతే కదా. అంటే శరీర మార్పులతో పాటు శరీర అవయవాల మార్పులతో పాటు ఆ క్షీణ దశలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి అభినయం కానీ ఇవి కానీ అన్ని మార్పులు ఉంటాయి. ప్రతి ఒక్కటి టేస్ట్ ప్రకారంగా తను నడుస్తాడు. తన అద్దం చూసుకోలే, అద్దంలో తను ఏమిటో ఇది ఇక్కడ మచ్చ ఉంది, ఈ మచ్చ తీయడానికి ప్రయత్నిస్తాడు. ఆ మచ్చను కవరప్ చేస్తాడు ఒకడు. అది సెంట్లు, అన్ని సెంట్లు అందరికీ ఒకటికే పడవుగా. సుగంధాలు అలా పుష్పాల వాసన అందరికీ పడతాయా? పడవు. అలాగే కుక్కలను అందరూ ఇష్టపడతారా? కప్పలను ఇష్టపడతారా? అంటే ఇష్టాలు వ్యక్తిగతమే తప్ప అలాగే సిద్ధాంతాలు కూడా వ్యక్తిగతమే. భగవంతుని అనుగ్రహం పొందడానికి అనుకోండి భక్తి కర్మ యోగ జ్ఞాన విచారణ అది శాస్త్రం కావచ్చు, అద్వైతం ద్వైతం వీళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడు అంతవరకు ఒప్పుతాడు. ఆ దేవుడు పైన ఉన్నాడు ఒకడు, కింద ఉన్నాడు ఒకడు, ఈయన ఎక్కువ ఒకడు, ఆయన నిరాకరణ సాకారంగా ఉన్నట్టుగా ఉంది. అది భ్రాంతి, అది అసత్యం. రకరకాల సిద్ధాంతాలు రకరకాల పద్ధతులు ఉన్నాయి కదా. వాటన్నింటికి కలిపి ఒకటే పద్ధతిలో తీసుకురాగలమా? కూర అనుకుంటారు, అన్ని కూరగాయలతో కలిసి రుచి బాగుంది. అదే ప్రపంచంలో అమ్మేటువంటి తినేటువంటి మానవుడు తన సన్నిధానంలో ఉన్న కూరగాయలు, ఉదాహరణ కూరగాయలకి వెళ్ళావు, అన్ని కూరగాయలు కలిపి ఎవడైనా కూర చేస్తాడా? పళ్ళు జ్యూస్ ఏమిటో గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు, గుమ్మడి పండు. ఆ విధంగా పండ్లు, పనస పండు ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకుని తాగేవాడు ఎవరైనా ఉన్నాడా? బియ్యాలు, అన్ని రకాల బియ్యాలు కూడా కలిపేసి అన్నం ఉండేవాడు ఉన్నాడా? నవధాన్యాలు అంటే ఆవుకు పెడతారు. ఆ 9 రకాల ధాన్యాలు, నవధాన్యాలు, నీవారపు చిన్న ధాన్యాలు, మిగతా రకరకాలు అన్ని రకాలు వెరైటీ ఆహారం తినే పదార్థాలు, గోధుమలో అనేక రకాలు అన్నీ కలిపేసి అన్నం వండుకు తింటాడు ఎవడైనా? అలాగే వైద్యాన్ని పనికొస్తాను అన్ని రకాల ఆకులు పనికొచ్చేవి కలిపి తినేవాడు ఉన్నాడా? అసంభవం. కానీ నేనున్నానన్నవాడు మాత్రం స్వయంగా ఉన్నాడు. స్వయంగానే అనుభవిస్తున్నాడు, గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు అని మాత్రం ఎవరికి వారే స్వయం అనుభూతితో స్వయం అవగాహనతో తనకు తానే ఉనికి అస్తిత్వంతో చైతన్య అస్తిత్వంతో ఆనందం గురించి తప్పిస్తున్నాడు. స్థిరమైన ఆనందం గురించి తప్పిస్తున్నాడు. చెప్పాలంటే ఆనందమే. ఏ పని చేసినప్పుడు కూడా దాని కొద్దిగా గొప్ప సుఖం కలుగుతాం చేస్తాడు. కనీసం అప్పుడు సుఖం కలగపోయినా నొప్పిగా ఉన్నా ఆ పని అయిపోయిన తర్వాత దాని ఫలితం చూసి ఈ నొప్పిని నూనె ఏదో ముందో మాకు తగ్గుతాయి. అంటే ఒక దుఃఖం కలిగినా కూడా ఆ దుఃఖం వల్ల శరీర బాధ ఎంత ఉన్నా తట్టుకుని వచ్చేసి కష్టపడి ఆ తర్వాత ఆ ఫలితం వల్ల వచ్చేది ఇదే ముందు రాస్తే పోతుంది అంతే కదా. కొంతమంది అవయవ దానం ఇస్తారు, రక్తం దానం ఇస్తారు, నిరసించిపోతాడు, మళ్ళీ కోలుకుంటాడు కదా. కానీ నువ్వు ఇచ్చినంత మాత్రం అవతల వాడికి ఏదైనా దాన ధర్మాలు కానీ త్యాగం కానీ ప్రేమతో ఇచ్చిన మాత్రం వాడికి రోగాలు రాకుండా ఉంటాయా?
అంటే వరాలు ఇచ్చిన భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా? ప్రాణాయామం చేసే యోగులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా? సాంఖ్యవాసంతో ఉండి దేవుడు ఉన్నాడు, ప్రకృతి పురుషులే ఉన్నారు అంటే ప్రతి దేవుడు అన్న అంత అదే ఉన్నారా? లేదు. పంచభూతాలన్నీ కలిసి విడగొట్టకుండా ఉన్నాయి ఎప్పుడైనా? అసలు వీలవుతుందా? పంచభూతాలను విడగొట్టి చూపించండి ఎవరైనా. అసంభవం. విడగొడతానికి వీలు లేకుండా ఉంటే ఒకప్పుడు కలుస్తాయి. అంటే ఇంతకు పంచభూతాలు విడిగా ఉన్నాయా కలిసి ఉందా ఎలా చెప్పగలం?